రాజకీయ నాయకుల సభలు ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నాయి. జిల్లాలో ఎక్కడ సభ జరిగినా ప్రజల్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రయాణికులకు ఎండలో ప్రత్యామ్నాయ వాహనాల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. పలమనేరు ఆర్టీసీ డిపోలో 56 బస్సులుండగా అందులో 40 బస్సులను నేడు మదనపల్లిలో జరుగుతున్న సీఎం జగన్ బస్సు యాత్రకు ఆర్టీసీ అధికారులు మళ్లించారు. 16 బస్సులే మిగలడంతో పలమనేరు ఆర్టీసీ డిపో పరిధిలో చాలా సర్వీసులు ఆపేశారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూసి చేసేదేమీ లేక కాలేజీలకు వెళ్లే విద్యార్థులు వెనుతిరిగారు. బస్సులు మళ్లించేటప్పుడు ముందస్తు సమాచారం ఇస్తే ఇలా అప్పటికి కాపులు కాయాల్సిన అవసరం ఉండదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ రాజకీయ నాయకుల కోసమా లేక సాధారణ ప్రజల కోసమా అని ప్రశ్నించారు. సభలు జరిగిన ప్రతిసారి ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల సభలు ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నాయి. జిల్లాలో ఎక్కడ సభ జరిగినా ప్రజల్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రయాణికులకు ఎండలో ప్రత్యామ్నాయ వాహనాల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. పలమనేరు ఆర్టీసీ డిపోలో 56 బస్సులుండగా అందులో 40 బస్సులను నేడు మదనపల్లిలో జరుగుతున్న సీఎం జగన్ బస్సు యాత్రకు ఆర్టీసీ అధికారులు మళ్లించారు. 16 బస్సులు మిగలడంతో పలమనేరు ఆర్టీసీ డిపో పరిధిలో చాలా సర్వీసులు ఆపేశారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూసి చేసేదేమీ లేక కాలేజీలకు వెళ్లే విద్యార్థులు వెనుతిరిగారు. బస్సులు మళ్లించేటప్పుడు ముందస్తు సమాచారం ఇస్తే ఇలా అప్పటి వరకు పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండేది కాదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ రాజకీయ నాయకుల కోసమా లేక సాధారణ ప్రజల కోసమా అని ప్రశ్నించారు. సభలు జరిగిన ప్రతిసారి ప్రజల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.